వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే పోకో C61 స్మార్ట్ ఫోన్ అసలు ఎందుకు మంచిగా ఉంది, కొంటే మీకు లాభం వస్తుందా లేకపోతే నష్టం వస్తుందా అని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, తర్వాత బెల్ ఐకాన్ అయితే ప్రెజెంట్ అప్డేట్ కోసం. కంటెంట్ నచ్చిందంటే ఇట్లా కంపల్సరీ ఒక లైక్ అండ్ షేర్ కూడా చేయండి. సో ఫస్ట్ ఒక పాయింట్ ఏం చెప్పదలుచుకుని ఏంటంటే, నేను పోకో వాళ్ళ ఇండియన్ వెబ్సైట్లో చెక్ చేసినప్పుడు ఈ హెడర్ ఒకటి ఉండే అనమాట నోటిఫికేషన్ది. అదే సి సిరీస్ చెక్ చేసినప్పుడు ప్రీవియస్ వర్జన్ ఉంది, ఇక్కడ అప్డేట్ చేయలేరు. అందుకే నేను ఇన్ఫర్మేషన్ ఏదైతుందో ఫ్లిప్కార్ట్ నుంచి ప్రొవైడ్ చేస్తున్నాం, ఏమనుకోకండి. అండ్ క్రెడిట్ గోస్ టు ఫ్లిప్కార్ట్ అండ్ ఆల్సో పోకో వాళ్ళ వెబ్సైట్ అనమాట. సో ఇక్కడ స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ క్యాచ్ పాయింట్ ఏంటంటే ప్రైస్ అనమాట. అంటే 7,000కి ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ మీ డే టు డే టాస్క్లకి, మీ రెగ్యులర్గా వర్క్ చేసుకోవడానికి, కాల్స్కి, పేమెంట్స్కి, సోషల్ మీడియాకి ఒక డీసెంట్ స్మార్ట్ ఫోన్ అండ్ బడ్జెట్లో చూసే వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే ఉంది. కొనుక్కొచ్చానా అంటే భయ్ ఎవరైతే తక్కువలో చూస్తారో వాళ్ళకి ఇది ఒక మంచి పర్ఫెక్ట్ ఆప్షన్, కొనుక్కోవచ్చు. అండ్ ఇక్కడ మన వాళ్ళు కూపన్స్ ఆఫర్స్, వేరే ఆఫర్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఇంకా బెటర్ డిస్కౌంట్స్ అయితే పొందుతారు. ఇక్కడ మీకు హయ్యర్ వేరియంట్ కూడా ఉంది, 6GB ర్యామ్ 100GB స్టోరేజ్ వేరియంట్ ఉంది, 8,000కి వెళ్తుంది. నా ఒపీనియన్లో బేస్ వేరియంట్ మీకు సరిపోతుంది. కమింగ్ టు స్మార్ట్ ఫోన్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే, ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసారు గొరిల్లా గ్లాస్ ప్రొడక్షన్, 90Hz రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది, అండ్ 5000 mAh బ్యాటరీ. ఇక్కడ టర్బో ర్యామ్ పక్క పెట్టేసి నార్మల్ పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ 8MP AI డ్యూయల్ కెమెరా వస్తుంది, సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్. ఇక్కడ ఇది కెమెరా అనమాట. సో బ్యాక్ సైడ్ డిజైన్ ఒకటి బాగుంది తప్పించి మిగతా అయితే నార్మల్. పోర్ట్స్ చూసుకుంటే ఫింగర్ ప్రింట్ సెన్సార్ పోర్ట్ ప్లస్ పవర్ బటన్, వాల్యూమ్ లాకర్ కీస్, సిమ్ స్లాట్స్తో పాటు వస్తుంది. అండ్ పైన 3.1 జాక్, స్పీకర్స్, కింద వచ్చేసరికి అయితే మైక్ అండ్ టైప్ సి పోర్ట్ అనమాట. సో ఇవి కొంచెం మంచి విషయాలు అనుకోవచ్చు స్మార్ట్ ఫోన్స్కి. అండ్ కమింగ్ టు డ్రాబ్యాక్స్ ఏందన్నా అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకుంటే ప్రాసెసర్ అనమాట. అరే ఏందన్నా ఎట్లా చెప్తున్నావు, ప్రాసెసర్ ఏందన్నా, ప్రాసెసర్ మంచిగా ఉంది అని అంటే, ఎస్ బై ప్రాసెసర్ మంచిగా ఉంది. ఈ ప్రాసెసరు ఐ థింక్ నాకు తెలిసిన కాడికి 4 years బ్యాక్ది 2020లో వచ్చిన ప్రాసెసర్ అనుకోవచ్చు. మనకి మైక్రోమాక్స్ ఇన్ 1B ఇన్ 2C అట్లా ఫోన్స్ వచ్చినాయి కదా, ఆ టైంలో వచ్చిన ప్రాసెసర్ అనుకోవచ్చు. నేను అప్పట్లో యూజ్ చేసిన మైక్రోమాక్స్ ఇన్ 1B స్మార్ట్ ఫోన్స్ అప్పట్లో వచ్చిన ప్రాసెసర్ అన్నమాట. ఓవరాల్గా తీసుకోవాలా అన్న అంటే ఎస్ బై బడ్జెట్లు ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. నాకు ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ప్రాసెసర్ ఒకటే డ్రాబ్యాక్గా అనిపించింది. ఇక్కడ నేను స్పెసిఫికేషన్స్కి సంబంధించిన సపరేట్ ఇంకో వీడియో కూడా చేసిన, కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. 4G స్మార్ట్ ఫోన్, మంచి స్పెక్స్తో పాటు వచ్చింది. అండ్ ఇక్కడ ఒక పాయింట్ యాడ్ చేయాలనుకుంటున్నా ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్లో పైన మీరు ఇక్కడ చూస్తే 10 watts ఛార్జర్ ఇస్తారు బై. సో అట్లీస్ట్ మినిమం 18 watts అనుకున్నా కానీ పర్లేదు బై, ఈ ప్రైస్ కేటగిరీకి మన వాళ్ళు 10 watts ఇస్తారు. సరే అయితే ఇది ఒకటే అనుకోవచ్చు. ఇక అదొకటే డ్రాబ్యాక్. అంటే కొంచెం పాత ప్రాసెసర్ కాబట్టి మేబీ కొంచెం హీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, కానీ కొన్ని మంచి డీసెంట్ గేమింగ్స్ అయితే ఆడలేదు, లైట్ వెయిట్ గేమ్స్ అయితే ఆడేస్తుంది. నెక్స్ట్ థింగ్ ఏంటంటే, ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన ప్రైస్లో చాలా కాంపిటీషన్ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పుకోవాల్సింది ఆల్టర్నేటివ్స్ చాలా ఉన్నాయి, అది తీసుకోవాలి. ఇక్కడ ఆల్టర్నేటివ్స్ ఏమైనా ఉన్నాయా నిష్ మీరు అడగచ్చు, ఇంతకు ముందు చెప్పినా అంటే ఎస్. ఫస్ట్ చూసుకుంటే మన ఇండియన్ బ్రాండ్ లావా మొబైల్స్ నుంచి లావా యువా 3 ఉంది. సో ఈ స్మార్ట్ ఫోన్కి అయితే ఇక్కడ సేమ్ 90Hz రిఫ్రెష్ రేట్ ఉంది, పంచోళ్ళు మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. లావా యువా 3 కూడా మంచి ఆప్షన్ లాగా అనిపిస్తుంది నాకు. తర్వాత మోటరోలా నుంచి మోటరోలా G04 స్మార్ట్ ఫోన్ ఉంది. దాని తర్వాత మోటరోలా G24 పవర్ ఉంది. తర్వాత రియల్మీ C51 స్మార్ట్ ఫోన్ కూడా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్స్ ఈ పోకో C61కి మంచి ఆల్టర్నేటివ్స్ కంపేర్ టు ప్రైస్, స్పెసిఫికేషన్స్ కొంచెం ఎక్కువ తక్కువ కావచ్చు, కెమెరా కార్డ్ వెనక్కి ముంగడు కావచ్చు, కానీ ఈ ప్రైస్ కేటగిరీ అంటే 8,000 లోపల ఏది మంచి స్మార్ట్ ఫోన్ అనడానికి, లేకపోతే పోటీలు ఏది బాగుంది చాలా మంది డౌట్ కావచ్చు కదా, వాటికి ఇది ఒక మంచి పోటీ లాగా అనుకోవచ్చు. మార్కెట్లో ఉందనుకోవచ్చు వైపు. సో పోటీతో పాటు వాళ్ళతో పాటు పోటీలో దిగింది అనుకోవచ్చు. ఓవరాల్గా ఫైనల్గా మీరు స్పెక్స్ ఏది తీసుకుంటారు, కెమెరా, నా బ్యాటరీ, వేరే దాన్ని బట్టి మీకు నచ్చిన ఫోన్ తీసుకోండి. లేదన్నా నాకు అవేం అవసరం లేదు, ఈ స్మార్ట్ ఫోన్ కొనుక్కోవాలంటే నేనైతే ఒకటే మాట చెప్తున్నా, సోషల్ మీడియాకి, పేమెంట్స్కి, లైట్ అంటే చాలా లైట్ 5 నిమిషాలు 10 నిమిషాలు గేమింగ్కి అండ్ ఎంటర్టైన్మెంట్కి, వీటికి తప్పించి
పెద్దగా కెమెరా సైడ్ అయితే ఒకటి మీ బేసిక్ కెమెరా వస్తుంది. మామూలుగా సోషల్ మీడియా పోస్టులు చేసుకోవచ్చు, లేకపోతే వాట్సాప్ ఇన్స్టాగ్రామ్లో స్టేటస్ పెట్టుకోవడానికి వస్తా, కానీ అంతగా హై క్వాలిటీ ఫొటోస్ అయితే రాబోయే. గేమింగ్ లైట్ గేమ్స్ ఆడుకోవచ్చు అంతే అనమాట. సో బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ అనమాట, అంతే ఇంకేం లేదు. కంటెంట్ నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ అయితే చేయండి. అండ్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, స్మార్ట్ ఫోన్ అర్థం కాలేదంటే కింద కామెంట్ చేయండి, మ్యాక్సిమం విత్ ఇన్ మై డెలివరీకి ట్రై చేస్తాను. సో ఫైనల్గా మీరు అన్నీ చూసారు కాబట్టి ఒకటే మాట చెప్తున్నా, డీసెన్స్ ఫోను ఎంట్రీ లెవెల్ అనుకోవచ్చు. సో ఎవరైతే బడ్జెట్లో అంటే 7,000 8,000 మధ్యలో స్మార్ట్ ఫోన్స్ చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆప్షన్ లాగా అయితే నాకు కనిపిస్తుంది. తీసుకోవచ్చు అన్నవి తీసుకోవచ్చు, ఏ ప్రాబ్లం అయితే ఏం కనిపిస్తలేదు నాకైనా సరే కూడా. డీసెంట్ స్మార్ట్ ఫోన్ ఏంటంటే ప్రాసెసర్ ఒక్కటి కొంచెం పాతగా అయిపోయింది, అదొకటి డ్రాబ్యాక్ అనమాట, కానీ ఈజీగా రన్ అయిపోతుంది. డే టు డే టాస్క్లకు అయితే ఎక్కువ ప్రాబ్లం అయితే ఉండదు. అంటే ఇది నా అడ్వైస్ అనుకోవచ్చు. అండ్ మీ ఒపీనియన్స్, డౌట్స్, క్వశ్చన్స్ కింద కామెంట్ చేయండి. మేము మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ట్రై చేస్తాను. ఈ వీడియోకి అయితే నెక్స్ట్ వేళ కలుసుకుందాం.